అసైన్డ్ భూములది మొత్తం. మీకు తెలుసో లేదో, ఒక 300 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పాడు. ఏమని? నా తండ్రి గారికి అవగాహన లేకుండా, నేను తెలియకుండా ఒక 150 ఎకరాలు అసైన్డ్ భూములు నా దగ్గర ఉండిపోయినాయి, నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తున్నానని చెప్పాడు. ఆయన ఇచ్చింది 150 ఎకరాలే. ఇంకా 500 ఎకరాలు ఆయన ఇడుపులపాయ ఎస్టేట్ లో ఉంది అసైన్డ్ భూమిలో. కాదని చెప్పమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, ఇడుపులపాయ ఎస్టేట్ యొక్క విస్తీర్ణం ఎంత? నాట్ లెస్ దెన్ 800 ఏకర్స్. 800 ఎకరాలకి 1 సెంటు కూడా తక్కువ ఉండదు. నేను అడుగుతున్నాను, ఒక వ్యక్తి, నువ్వు మీ భార్య అంటే మీ సతీమణి, నీ 2 కూతుర్లు, మీ అమ్మ, 5 మంది మీ కుటుంబ సభ్యులు, మీకు ఒక్కరికి 800 ఎకరాలు అవసరమా ఎస్టేట్? ఏం చేసుకుంటావు చెప్పు, సూటిగా అడుగుతున్నా. 800 ఎకరాలు మీరు అది ఒక్కటే చెప్తున్నారు ఇడుపులపాయది, మరి ఇక వేరే దగ్గర స్టార్ట్ చేస్తాం. ఇడుపులపాయ గురించి వస్తాం, అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. ఇడుపులపాయ ఎస్టేట్ ని నేను అడుగుతున్నా ఎన్ని ఎకరాలు. మాట్లాడితే ఆయన పుట్టిరెడ్డి, ఒక ఆయన వస్తాడు కదా, విజయసాయి రెడ్డి పుట్టిరెడ్డి, అన్ని విషయాల మీద వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, చంద్రబాబు నాయుడు గారు నువ్వు బతుకుంటే నేను జైల్లో పెడతాను, నువ్వు బతుకుంటే నేను, ఎప్పుడో నువ్వు అధికారంలోకి వచ్చేది, అది అయ్యేది కాదు, పోయేది కాదు. నువ్వు చచ్చిపోయిన పాము లాంటి వాడివి. మళ్ళీ 2029లో మేము అధికారంలోకి వస్తాం, అప్పటి వరకు నువ్వు బతుకుంటే నేను అరెస్ట్ చేస్తాం, మమ్మల్ని బుడ్డ బెదిరింపులు. రాజ్యసభ పంపిస్తారా లేదా డౌట్ వచ్చింది అందరికి. పొట్టిరెడ్డి తాపత్రయం అంతా అదే, గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టి రాజ్యసభ పంపిస్తారని చెప్పి పొట్టిరెడ్డి ప్లాన్ లో ఉన్నాడు. సరే, దాన్ని పక్కన పెడతాను. నేను అడుగుతున్నా, పొట్టిరెడ్డినే వచ్చి చెప్పమని చెప్పాను మీడియా ముందుకి. ఎంత ఇడుపులపాయ ఎస్టేట్ 800 ఎకరాలు నీకు అవసరమా? దాంట్లో అజైన్డ్ భూములు అంటే దళితుల భూములు ఉన్నాయి. పైగా ఇంకొక డైలాగ్ ఏంటంటే, డిసెంబర్ 13 నుండి రైతుల పక్షాన ఆయన ఏదో ఉద్యమం చేస్తాడు. రైతుల పక్షాన ఏం ఉద్యమం చేస్తాడు? రైతుల పక్షాన అజైన్డ్ భూములు దోచుకుని 800 ఎకరాలు దోచేసి నువ్వు మళ్ళీ రైతుల పక్షాన ఉద్యమం చేస్తావా? రైతుల భూములు దోచుకున్నావు, దళిత రైతుల భూములు. నేను అడుగుతున్నా, డిసెంబర్ 13 నువ్వు రైతుల పక్షాన కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఉద్యమాలు చేసేదానికి ముందు 800 ఎకరాలని డిస్ట్రిబ్యూట్ చేసేసి నీ కుటుంబానికి ఎంత అవసరం? మీ 5 మందికి ఒక 50 ఎకరాలు, ఒక 70 ఎకరాలు పెట్టుకొని మీరు రా ప్రజల్లోకి. పేరు ఏంటంటే అన్న వస్తున్నాడు అంట, క్యాప్షన్ పెట్టాలా కింద, అన్న వస్తున్నాడు పారిపోండి కింద పెట్టాలా క్యాప్షన్. కాదు సార్, రైతుల పక్షాన అంటే గతంలో వరి పంట పరిశీలనకు వచ్చినప్పుడు సెట్లు వేసిన మాదిరిగా ఉంటుందా, లేదంటే ఇది డిఫరెంట్గా ఉంటుందా అనేది? అదే ఆయన మాట్లాడితే చెప్తాడు, నేను రైతు బిడ్డని. నువ్వు రైతు బిడ్డవు కాదు, నువ్వు ఫ్యాక్షనిస్ట్ బిడ్డవు. నువ్వు ఎక్కడ వ్యవసాయం చేసింది? నువ్వు ఎక్కడ వ్యవసాయం చేసినావు? జూబ్లీ హిల్స్ లో చేసినావా, బంజారా హిల్స్ లో చేసినావా, లేకుంటే హయత్ నగర్ లో చేసినావా? ఎక్కడ చేసిన వ్యవసాయం చెప్పు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. పైగా భూమాఫియా అన్నారు కాబట్టి వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారు. 800 ఎకరాలు ఎందుకు ఆయనకి వ్యవసాయం చేయకుండా? అదే సార్ నేను చెప్పేది, 800 ఎకరాలు ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఎందుకు? సూటిగా చెప్పగలడా? నేను అడిగేది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మా పార్టీ ఆఫీస్కి వచ్చేటువంటి అర్జీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో మేము రోజువారీ నిర్వహిస్తున్నటువంటి ప్రజా దర్బార్లో వచ్చేటువంటి అర్జీలన్నీ కూడా భూ కబ్జాలకు సంబంధించి. సార్, ఆ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నా భూములు కబ్జా చేశారు సార్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నా భూములు కబ్జా చేశారు సార్ వెంకటే గౌడ నా భూములు కబ్జా చేశారు సార్, వాళ్ళు కబ్జా చేశారు. అర్జీల రూపంలో ఎత్తుకొచ్చి ఇస్తున్నారు రైతులు. మరి అప్పుడు ఎందుకయ్యా నోరు తెరవలేదు? 5 సంవత్సరాలు అంటే ఏం నోరు తెరుస్తాం సార్? నోరు తెరిస్తే కేసులు పెడుతున్నారు, ఇండ్ల కాడికి వస్తున్నారు. మా మీరు చెప్తున్నారు కానీ పెద్దిరెడ్డి మీద చర్యలేవి? మిథున్ రెడ్డి అయితే పార్లమెంట్ సాక్షిగా దూషణలకు దిగారు. మిథున్ రెడ్డి ఆయన ఎంపీ ఉండి పార్లమెంట్ లో దూషణలకు దిగారు. ఇక్కడేమో రాష్ట్రంలోనేమో అరాచకాలు సృష్టించారని మీరు ఆరోపణలేనా? ఫిర్యాదులు వస్తున్నాయి, మరి ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, కథనాలు వార్తలు ప్రసారం అవుతున్నాయి, చర్యలేవి పెద్దిరెడ్డి మీద, మిథున్ రెడ్డి మీద? మర్చిపోతున్నారు సార్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు బాగా బలిసిన కోడి చికెన్ సెంటర్ ముందు వచ్చి తొడగొడితే ఏమవుతుంది? కూర అదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు దోచుకొని తిన్నారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు ఎందుకు పెడుతున్నాం తెలుసా మీకు? పబ్లిక్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు పోతున్నారు, ఏంది మీ సమస్యలను అడుగుతున్నారు. వచ్చిన ప్రతి అర్జీ ఇదే, ఈ భూ హక్కు పేరుతో నా భూమిని వాడికి ఎక్కించడం స్థానికంగా ఉన్నప్పుడు
ముఖ్యమంత్రి దగ్గర నుండి గ్రామ స్థాయిలో ఉన్న వైసీపీ నాయకుడు కూడా భూముల్ని కబ్జా చేసి మింగుండాడు పందికొక్కుల మాదిరిగా. ఇప్పుడు సెటిల్మెంట్ ల్యాండ్ ని డీకేటీకి మార్చేస్తారు, మార్చేసి వాళ్ళ పేరు మీద ఎక్కించుకునేటువంటి పరిస్థితి ప్రతి గ్రామంలో జరిగినటువంటి కబ్జాలు. ప్రతి గ్రామంలో. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా సార్, మీరు మధ్యలో ఇంటరప్ట్ చేశారు. చెప్పండి. చిత్తూరు, తిరుపతి, లేకుంటే ఇంకా కొద్ది హాట్ సిటీస్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లాంటి ప్రదేశాల్లో ఒక వైసీపీ నాయకులు ఒక గ్రూప్ లాగా ఏర్పడి, ఒక భూమాఫియా లాగా ఏర్పడి ఏం చేస్తారంటే వాళ్ళు రిజిస్టర్ ఆఫీసుల నుండి ఒక ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ అనుకుందాం, మన సుబ్బారావు సారు తిరుపతిలో 1 ఎకరా ల్యాండ్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారావు సార్ ఎక్కడో అమెరికాలో ఉంటారు పిల్లల దగ్గర ప్రశాంతంగా. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏం చేస్తారంటే సుబ్బారావు గారి గురించి కాస్త ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారా, ఈయన అమెరికాలో ఉన్నాడు, ల్యాండ్ ఇక్కడ ఉంది, ఈ పక్క వచ్చేది లేదు, పోయేది లేదు, 1 ఎకరా ఖాళీగా ఉంది, దీని వాల్యూ ఎట్టి కాదన్నా ఒక 20 కోట్లు ఉంటుంది అని చెప్పి ఏం చేస్తారంటే వన్ ఫైన్ మార్నింగ్ వచ్చి జేసీబీ పెట్టి దాన్ని తువ్వి దాంట్లో యాక్టివిటీ మొదలు పెడతారు. ఇంత లోపల పక్కన ఉన్నటువంటి ఆ సైట్ పక్కన ఉన్నటువంటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు సుబ్బారావు గారికి ఫోన్ చేస్తారు. సార్ ఏమండి మీ ల్యాండ్ ఎప్పుడు అమ్మారండి, ఇక్కడ ఏదో ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ వేసారంటే, ఇంతలో సుబ్బారావు గారు ఏమో ఇదేది నేను ఎవరికి అమ్మలేదు, ఇదేం కర్మ అని చెప్పి వెంటనే ఆయన ఫ్లైట్ ఎక్కువ వస్తాడు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఇది సివిల్ డిస్ప్యూట్ అయ్యా, మేము జోక్యం చేసుకోమంటారు ఫస్ట్ మాట. కోర్టుకు పోండి అంటాడు. ఇంకా ఆయన కోర్టుకు పోయేది ఎప్పుడు, వచ్చేది ఎప్పుడు, పెట్టేది ఎప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతారు సుబ్బారావు గారు. అక్కడ ఏదో సలహా ఇస్తాడు, అన్న దగ్గరికి పో, అన్న సెటిల్ చేస్తాడు. అన్న దగ్గరికి పోయినాడు అనుకోండి, అన్న ఏం చేస్తాడు, కబ్జా చేసిన తమ్ముడే కదా, తమ్ముడు పిలిపిస్తాడు. ఏంది రా దగ్గరికి పోయినావే అంటే తమ్ముడు ఏం చేస్తాడు, కరెక్ట్ గా సుబ్బారావు గారికి విక్రయించినటువంటి ఎక్స్ అనే వ్యక్తి విక్రయించినాడు కదా, అదే డాక్యుమెంట్ ని కరెక్ట్ గా అదే సంస్కృతి తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు అన్న మీద, నాకు కూడా రాయించిన డాక్యుమెంట్. అప్పుడు సుబ్బారావు గారు మైండ్ బ్లాంక్ అవుతుంది, ఇదేంద్రా ఇది, నాకు రాయించింది ఒరిజినల్ ఇది సార్ అంటే, సార్ ఇది నాకు కూడా రాయించిన చూడండి సార్ అంటాడు వాడు. అప్పుడు ఏం చేస్తాడు సుబ్బారావు గారు, పాపం కోర్టులు తిరగలేడు, ఈ పోలీస్ స్టేషన్ పంచాయతీ పెట్టలేడు, ఇవంతా తలకైన కూడా అన్న ఏం చెప్తాడంటే, సరే అబ్బా 20 కోట్లు అంటున్నావు ల్యాండ్, ఒక 10 కోట్లు ఇచ్చేస్తాడు, తీసుకుని వెళ్ళిపో అంటాడు. అదేంది సార్ 20 కోట్ల రూపాయలు ల్యాండ్ 10 కోట్లు అయితే పోలీస్ స్టేషన్ కోర్టు పోయి తెచ్చుకోపో, నీ వల్ల 10 సంవత్సరాలు తిరుగు, మరి నీ ఇష్టం అంటారు, తిరుగుపో, నీ వల్ల ఇది చేసుకోపో, అదో వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్ ఉంది, కోర్టుకు వేసుకోపో అంటే. ఇవేనా మొత్తం జరిగిందంతా? ఇటువంటి సెటిల్మెంట్లు విశాఖపట్నం